హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంత పొద్దుగా లేచింది ఏడుకొస్తుంది దానికి టెండా చూపిస్తా, అది కూడా చూపిస్తా. 6:30 కల్లా స్నానం అయిపోయి రెడీ అయ్యి ఉంటే అప్పటికప్పుడు అనుకున్నది కాబట్టి నైట్ చీర తీసుకొని పెట్టుకోలేదు. అప్పటికప్పుడు చీర వేలాడుకొని చీర పెట్టుకొని ఈ చీరకు ఫిక్స్ అయ్యి తొందర లేచి రెడీ అయిపోదాం. మా చిన్నోడు లేచేసరికి అనుకుంటే నేను చీర కట్టుకునేసరికి లేచి కూర్చున్నాడు ఆడికి. ఇంకా వాడికి స్నానం చేపించేసి రెడీ చేసేసినాక ఇంకా బయటకు వెళ్ళాను. బయటకు తొందరగా వెళ్తున్నాను. ఏదో బయటకు ఒక పోతున్నా కదా అని చిన్న వీడియో తీసుకుందామంటే మా ఆయనకు వెనక కూడా కళ్ళు ఉన్నట్టున్నాయి. వీడియో ఆపు, పిల్లల్ని పట్టుకోని అంటుంది. వచ్చేసాము ఇంకా ఫైనల్గా టెంపుల్కి. ఇది మా చిన్నోడు 21 లోపు అభిషేకం చేపిద్దామని అనుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా వీలు కాలే. ఇంకా వాడు ఫస్ట్ బర్త్డే వచ్చినప్పటికి వీలైంది. ఇంక అప్పుడు పోయినా. ఆ శివయ్య చూడండి ఎంత అందంగా రెడీ చేశారో. అక్కడ శివయ్యకి వాళ్ళు అభిషేకం చేస్తే ఇక్కడ శివయ్యతో మన చేతులారా మనం అభిషేకం చేసుకోవచ్చు. ఎంతసేపు అయినా చేయొచ్చు. అంటే వచ్చే జనాలను బట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లా చేస్తే చాలా మంచిగా ఉంది. మేమైతే చాలాసేపే చేస్తాం అభిషేకం. అప్పుడు చేపించాల్సింది ఇప్పుడు చేపించినా కూడా ఇప్పటికైతే బాగానే అయ్యింది. కానీ ఎవరైనా తొందరగా 21 లోపే చేయించుకోండి, మంచిది. అట్లా చేయించుకుంటే వాళ్ళు పెరుగుతుంటే వాళ్ళతో పాటు శాంతి ఏమైనా పడితే అది కూడా పెరుగుతుందంట. మాకు శాంతి అట్లా ఏం పడలేదు. కానీ ఒక గుడికి వెళ్ళినప్పుడు అయ్యగారు ఈ పేరు పెట్టామని అంటే సరే అభిషేకానికి ఒకసారి తీసుకురండి అని అన్నారు. అప్పటి నుంచి వస్తాం అనుకొని ఇప్పుడు వెళ్ళినాం. ఇంకా ఆంజనేయ స్వామి గుడిలోనే చేతికంతా చిందూరం పూసుకున్నాను. నేను కూడా పూసుకుంటా అని మొత్తం ఒళ్ళంతా పూసుకుంటేందుకు అందులో బొట్టులో చేలు పెట్టేసి ఆడుతూ ఉన్నాడు. వైట్ షర్ట్ దానికి తోడుగా. ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళందరూ వచ్చి చాలామంది మంగళవారం పూట పూజ చేస్తారు 6:30కి అట్లా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద బత్తాయికాయ ఉందో, చాలా పెద్దగా ఉంది. తర్వాత గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసేసి ఇంటికి